So 27th January 2024 Shift 1 జరిగిన పేపర్ని ఒకసారి మ్యాథ్స్ పేపర్ని చూసుకుందాం. ఈ మ్యాథ్స్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ కామన్ టర్మ్స్ ఇన్ టు గివెన్ సిరీస్. ఒక సిరీస్ ఏంటంటే 4, 9, 14, 19, so on 25 terms. So the common difference is 5. 3, 9, 15, 21, so on 37. The common difference is 6. సో ఈ రెండింటికి కామన్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే ఎల్సిఎం తీసుకోవాలి. అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 30. ఈ రెండింటికి కామన్ డిఫరెన్స్ 30. నెక్స్ట్, సో ఈ రెండింటిలో కామన్గా ఉన్న నెంబర్ ఏంటి? 9. అంటే ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 9. కామన్ డిఫరెన్స్ 9, 30 కాబట్టి ప్లస్ 30 యాడ్ చేయండి, 39. సో నెక్స్ట్ ఇంకొక 30 యాడ్ చేయండి, 69. ఇంకొక 30 యాడ్ చేయండి, 99. ఇంకొక 30 యాడ్ చేస్తే 129 వస్తుంది. ఇది పాసిబుల్లా కాదో చూద్దాం. సో ఇక్కడ 25 టర్మ్స్ ఉన్నాయి. 25 టర్మ్స్ అంటే A+24D అన్నట్టు. A+24. A ఈజ్ 4. సో 4+. సో 24 ఇంటూ వాట్ ఈజ్ ద కామన్ డిఫరెన్స్? 5. దట్ ఈజ్ 124. 124 వచ్చింది, ఇక్కడ 129 వచ్చింది. అంటే ఇది పాసిబుల్ కాదు. సో ఓన్లీ దీస్ నెంబర్స్ ఆర్ పాసిబుల్. 9, 39, 69, 99 ఆర్ పాసిబుల్. సో ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 1. ఇక క్వశ్చన్ నెంబర్ 2 చూసి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 3p/4 + 3 + 2p/4² + on ఇన్ఫినిటీ. పీ వాల్యూ ఎంత అన్నాడు. అప్పుడు 8 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ రాశాం. దీన్ని 1/4తో డివైడింగ్ చేస్తే 8/4 అంటే 2 ఈజ్ ఈక్వల్ 3/4 + 3p + 3 + p/4² + 3 + 2p/4². సో అని అవుతుంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ని మనం మైనస్ చేస్తే, సో 8 - 2 అంటే 6. సో 3 ఉంటుంది. 3 + p/4 - 3/4 అంటే p/4. నెక్స్ట్ 3 + 2p/4² - 3 + p/4² అంటే ఇక్కడ p/4² వస్తుంది. ఇట్లా సో అని వస్తుంది. సో ఈ 3 యువతలు తీసుకొస్తే 6 - 3 అంటే 3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ p 1/4 + 1/4² ఫార్ములా అప్లై చేసుకుంటే 4 × 1 - 1/4 అవుతుంది. అప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే ఏమొస్తుందంటే నీకు p వాల్యూ 9 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సో ఫర్ x² / y² + y² / 16 ఈజ్ ఈక్వల్ టు 1, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ హూజ్ మిడ్ పాయింట్ p 1, 2. సో దీంట్లో t అనేది S1కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి x/25 + y/16 ఈజ్ ఈక్వల్ టు 1/25 + 4/25 × 1/16. సో x/25 + y/40 ఈజ్ ఈక్వల్ టు 4 + 1/100 అవుతుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 8x + 5y ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో ఇక్కడ 8x + 5y ఈజ్ ఈక్వల్ టు 10లో y ఈజ్ ఈక్వల్ టు అవుతుంది 10 - 8x/5 అవుతుంది. దాన్ని సో ఈక్వేషన్లో x² / y² ప్లేస్లో y 10 - 8x/5 హోల్ స్క్వేర్ ఇంటూ 1/16 ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్లో x1 + x2 2 అవుతుంది. x1, x2 ఈజ్ -15/4 అవుతుంది. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ x1 - x2 √1 + m². సో మాడ్యులస్ ఆఫ్ x1 - x2కి ఫార్ములా ఏం చెప్తుందంటే, సో √x1 + x2 హోల్ స్క్వేర్ -4x1 x2. సో ఈ ఫార్ములాను అప్లై చేసుకొని mod of x1 - x2 అండ్ √1 + m² చేస్తే అండర్ రూట్ 1691/5 ఆన్సర్ వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసుకున్నట్లయితే,
f of x is equal to x cube plus x square f dash 1 plus x f double dash 2 plus f triple dash 3 then find f dash 10. ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఎఫ్ డాష్ ఎక్స్ దీన్ని డెరివేటివ్ చేస్తుంది. ఎఫ్ డాష్ ఎక్స్ ఎక్స్ క్యూబ్ 3x స్క్వేర్, ఎక్స్ స్క్వేర్కి 2x, ఎఫ్ డాష్ ఎక్స్ ఎక్స్కి 1, ఎఫ్ డబల్ డాష్ 2 ఎఫ్ డబల్ డాష్ 2నే. నెక్స్ట్ మళ్ళీ అగైన్ డెరివేటివ్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ 3x స్క్వేర్కి డెరివేటివ్ 6x. సో ఎక్స్కి డెరివేటివ్ 1 కాబట్టి 2 ఎఫ్ డాష్ ఎక్స్ 1. సో ఇది కాన్స్టెంట్ 0. మళ్ళీ దీనికి డెరివేటివ్ ఇస్తే ఎఫ్ ట్రిపుల్ డాష్ 3 ఓన్లీ ఎక్స్కి డెరివేటివ్ 1 కాబట్టి 6 వచ్చింది. ఇవి డెరివేటివ్ చేసిన పార్ట్ ఇది. దీంట్లో ఎక్స్ ప్లస్లో ఇక్కడ 1 రాస్తే సో 3 ప్లస్ 2 ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ సో 2 ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 2 ఇది ఉంటుంది. ఇది ఎఫ్ ఆఫ్ 1. అట్లనే ఎక్స్ ప్లేస్లో 2 రాస్తే కింద ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 మీన్స్ సో 2 into 6 12. అక్కడ 6 వేసాను. 12 ప్లస్ 2 ఎఫ్ డాష్ ఆఫ్ 1 అన్నట్టు. ఆ 6 ప్లేస్లో 12గా చూసుకోండి. ఓకే, ఇక్కడ రాస్తే ఎఫ్ డాష్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 2 వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ 10 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 202 వస్తుంది. సో ద ఆప్షన్, సో ఇది ఇంటీజర్ క్వశ్చన్ కాబట్టి 202 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అగైన్ 5th క్వశ్చన్. లెట్ ఇంటిగ్రల్ 0 to 1 dx by root over x plus 3 plus root over x plus 1 is equal to a plus b root 2 plus c root 3. Then the value of 2a plus 3b plus c is. సో దీన్ని రేషనలైజ్ చేయాలి. సో డినామినేటర్ యొక్క రేషనలైజ్లు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్తో చేస్తాం. ఇక్కడ మైనస్లో వస్తే ఇక్కడ మైనస్లో వస్తుంది. న్యూమరేటర్లో మైనస్లో మిగిలింది అంటే రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 3 మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఎక్స్ మైనస్ 1. ఎక్స్ గెట్స్ క్యాన్సిల్, ఓన్లీ 2 మిగిలింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇక్కడ రూట్ ఎక్స్కి రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3కి ఇంటిగ్రేషను ఎక్స్ ప్లస్ 3 హోల్ పవర్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1. సో 1/2 ప్లస్ 1 అంటే 3/2. రెసిప్రోకల్ అవుతే 2/3 అవుతుంది. సో బై2నే ఉంది. ఎక్స్ ప్లస్ 3 హోల్ పవర్ 3/2. దీన్ని కూడా కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 3/2. బౌండ్స్ 0 to 1. సో దీని బౌండ్స్ అప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 3 మైనస్ రూట్ 3 మైనస్ 2 రూట్ 2/3 అవుతుంది. సో దీన్ని మనం క్వశ్చన్కి కంపేర్ చేసుకోవాలి. సో క్వశ్చన్కి కంపేర్ చేస్తే అక్కడ ఏమి ఇచ్చిండు, సో ఏ ప్లస్ బి రూట్ 2 ప్లస్ సి రూట్ 3 ఇచ్చింది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3, దిస్ ఈజ్ ఏ. అట్లనే రూట్ 3కి ముందు సి ఉంది కాబట్టి సి ఈజ్ ఈక్వల్ -1. నెక్స్ట్ రూట్ 2కు ముందు బి ఉంది, ఇక్కడ రూట్ 2కు ముందు -2/3 ఉంది కాబట్టి బి ఈక్వల్ టు -2/3. 2a ప్లస్ 3b ప్లస్ సి యాడ్ చేస్తే ద ఆన్సర్ ఈజ్ 3. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 5. ఇక క్వశ్చన్ నెంబర్ 6 చూసుకున్నట్లయితే ఇఫ్ mod of z minus i is equal mod of z minus 1 is equal mod of z plus i, z belongs to c, then the number of z satisfying the equations are. ఇక్కడ z అంటే x plus i రాసుకోవచ్చు. x plus i రాసి ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి పాసిబుల్స్ వస్తాయి. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. లేదా సింపుల్ టెక్నిక్ ఏంటంటే z ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్, సో దేనికి ఈక్వి డిస్టెన్స్ ఐకి 1కి మైనస్ ఐకి ఈక్వి డిస్టెన్స్లో ఉంది. ఈక్వి డిస్టెన్స్లో ఉన్నప్పుడు z ఈజ్ ఈక్వల్ టు 0 మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో కాబట్టి నెంబర్ ఆఫ్ z ఈజ్ 1 అన్నట్టు. సో కాబట్టి ఇది ఓన్లీ సాటిస్ఫై అయ్యేది నెంబర్స్ ఒకటే సాటిస్ఫై అవుతుంది కాబట్టి అది. సో ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ 7th చూసినట్లయితే సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ 1 మైనస్ 3x ప్లస్ 10x square whole power n and 1 plus x square whole power n is a and b respectively. Then simple question, sum of the coefficients అంటే x is equal to 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి.
దీంట్లో x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 3 ప్లస్ 10 హోల్ పవర్ n, అంటే ఇది ఎంత అవుతుంది 8 పవర్ n అవుతుంది. దీన్ని a అని చెప్పింది. నెక్స్ట్ దీంట్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 1 2 పవర్ n, ఇదేం చెప్పిండు b అని చెప్పిండు. సో ఇక్కడ మనకి a ఈక్వల్ టు 8 పవర్ n, b ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n. ఈ హోల్ క్యూబ్ చేసామనుకో అప్పుడు దీని హోల్ క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ మనకి రీప్లేస్ చేస్తే 8 పవర్ n ఈజ్ ఈక్వల్ టు b క్యూబ్ అవుతుంది. b క్యూబ్ అవుతుంది. 8 పవర్ n ప్లేస్లో మనం ఏని సబ్స్టిట్యూట్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు b క్యూబ్. a ఈజ్ ఈక్వల్ టు b క్యూబ్ చాలా సింపుల్ క్వశ్చన్ అన్నట్టు, ఇది ఈజీగా ఉంటుంది. a1 a2 a10 ఆర్ 10 అబ్జర్వేషన్ సచ్ దట్ సమ్మేషన్ ఆఫ్ ai ఈజ్ ఈక్వల్ టు 50 అండ్ సమ్మేషన్ ఆఫ్ ai aj ఈక్వల్స్ టు 110. సో 1100 ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 38. సో దీన్ని ఎట్లా రాసినామంటే a1 ప్లస్ a2 ప్లస్ a10 ఈజ్ ఈక్వల్ టు 50, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాం, అప్పుడు 50 స్క్వేర్ అవుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే సమ్మేషన్ ఆఫ్ ai స్క్వేర్ ప్లస్ 2 సమ్మేషన్ ఆఫ్ ai aj ఈక్వల్స్ టు 2500. దీని నుండి సమ్మేషన్ ఆఫ్ ai స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది 1100 ఇచ్చింది కాబట్టి 2 ఇంటూ 1100 2200 అవుతుంది. సో దాంట్లో నుంచి 2500 నుంచి 2200 తీస్తే 300 అవుతుంది. సో వేరియన్స్ ఫార్మాట్ అంటే సిగ్మా ai స్క్వేర్ బై n మైనస్ సిగ్మా ai బై n హోల్ స్క్వేర్ అన్నట్టు. సో వాటికి ఇది 300 బై 10 మైనస్ సో 50 బై 10 హోల్ స్క్వేర్ అన్నట్టు. 0 కట్టు సో 30, సో 0 కట్టు 25, దట్ ఈజ్ 5. ఓన్లీ వేరియన్స్ ఈజ్ 5, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ √5, ద ఆన్సర్ ఈజ్ √5. సో నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఏం చెప్తుందంటే ఇక్కడ f of x is equal to cos x minus sin x 0 sin x cos x 0 0 0 1. Then statement f of minus x is inverse of f of x. The statement 2 is f of x plus y is equal to f of x f of y. Statement 2 చూద్దాం ఫస్ట్. f of x f of y ను మల్టిప్లై చేద్దాం. f of x తీసుకున్నాం, f of y తీసుకుని రెండింటి మల్టిప్లై చేసాం. సో వీ నో దట్ మల్టిప్లికేషన్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. సో ఇది వచ్చింది. అంటే ఇదేంటి f of x plus y, అంటే f of x plus y ఈజ్ ఈక్వల్ f of x plus y. ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఇక రెండో దానికి వచ్చినట్లయితే ఇక్కడ f of x ఇంటూ f of మైనస్ x చేస్తే ఏమవుతుందంటే f of 0 వస్తుంది. f of 0 అంటే x ప్లస్లో 0 పెడితే సైన్ కాస్ 0 1, సైన్ 0 0 0, సైన్ 0 0, కాస్ 0 1. సో యూనిట్ మ్యాట్రిక్స్ వస్తుంది, ఐడెంటి మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఈ రెండింటి మన ప్లేస్ ఐ వస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్కి ఒకటి ఇన్వర్స్గా ఉంటుంది. సో కాబట్టి ఇది ఇన్వర్స్ అవుతుంది. సో కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అయింది కాబట్టి సో బోత్ 1 and 2 ఈజ్ ట్రూ. దిస్ ఈజ్ ద 9th క్వశ్చన్. ఇక 10th క్వశ్చన్కి వచ్చేసినట్టయితే లిమిట్ ఏ అనేది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ రూట్ 2 బై ఎక్స్ పవర్ 4. b ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ స్క్వేర్ ఎక్స్ బై రూట్ 2 మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్. ఫైండ్ a మైనస్ a ఇంటూ బీ క్యూ అని. సో ఫస్ట్ ఏ తీసుకున్నట్లయితే దీన్ని రేషనలైజ్ చేశాం. ఇక్కడ -2 ఉంది, -2 రేషనలైజ్ చేస్తే +2 అయింది. ఇక కింద ఇచ్చాం. పైన ఏమైంది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అయింది. సో రూట్ పోతుంది అంటే 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 -2 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి దీంట్లో రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 -1 మిగులుతుంది. అగైన్ రేషనలైజ్ చేసాం దీనికి -1 కాబట్టి +1 వచ్చింది. అప్పుడు న్యూమరేటర్లో 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 -1. సో బోత్ కట్ ఎక్స్ పవర్ 4 మిగిలింది. సో ఇప్పుడు ఈ ఎక్స్ పవర్ 4 ఈ ఎక్స్ పవర్ 4 కట్ అయిపోయింది. ఎక్స్ ప్లస్లో 0 రాస్తే 1/4 రూట్ వచ్చింది. దిస్ ఈజ్ ఏ వాల్యూ. ఇక బి చూసుకున్నట్టయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎక్స్. దీన్ని కూడా రేషనలైజ్ చేసాం. రేషనలైజ్ చేస్తే ఏమైంది రూట్ 2
ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇగో ఇక్కడ వచ్చింది. సో బై మల్టిప్లికేషన్ చేస్తే ఓన్లీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇస్తే 1 మైనస్ కాస్ ఎక్స్ వచ్చింది. సైన్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. దీన్ని ఇంకా 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ కాస్ ఎక్స్. సో హియర్ 1 మైనస్ కాస్ ఎక్స్ 1 మైనస్ కాస్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, కాస్ 0 1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 4 రూట్ 2 వచ్చింది. ఏమడిగిండు? ఏ ఇంటూ బి క్యూబ్ అడిగిండు. ఏ ఇంటూ బి క్యూబ్ అంటే సో ఏ ఇంటూ బి క్యూబ్ అంటే 4 రూట్ 2 హోల్ స్క్వేర్ అయింది, దట్ ఈస్ 32. సో దిస్ ఈజ్ ద సింపుల్ క్వశ్చన్, 10th క్వశ్చన్. ఇక 11th క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే ద మినిమం డిస్టెన్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x minus 6y plus 64 is equal to 0 from any point of the parabola y square is equal to 4x is d. Find d square. Normal parabola ఎలా ఉంటుంది? y is equal to mx minus 2m minus m cube గా ఉంటుంది. దీనికి సెంటర్ ఏంటి? 2,8. సెంటర్ 2,8. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x ఇది y సబ్స్టిట్యూట్ చేస్తే 8 is equal to 2m minus 2m minus m cube. 2m కట్. సో 8 is equal to m cube. సో 8 minus 2 whole cube is equal to minus m whole cube. m is equal to minus 2 వచ్చింది. సో కాబట్టి minus 2m వచ్చేసింది. అప్పుడు p యొక్క పాయింట్ ఏమవుతుందంటే m స్క్వేర్ మైనస్ 2m కాబట్టి 4,4 అవుతుంది. సో దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో దీనికి ఈ 2,8కి అండ్ 4,4కి డిస్టెన్స్ అనుకుంటే 4 మైనస్ 2 2 స్క్వేర్ అంటే 4, తర్వాత 4 మైనస్ 8 మైనస్ 4 స్క్వేర్ అంటే 16, దట్ ఈజ్ ఈక్వల్ 20. డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇది ఇంటీజర్ క్వశ్చన్, ఇది ఈజీగా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏ వెక్టార్ ఇచ్చిండు, బి వెక్టార్ ఇచ్చిండు, సి వెక్టార్ని మనకి ఇవ్వకుండా ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు బి అనడు, ఏ డాట్ సి ఈజ్ ఈక్వల్ టు 3 అనడు, ఏ డాట్ సి క్రాస్ బి మైనస్ సి వాల్యూ ఎంత అడిగాడు. ఇది ఏ డాట్తో మల్టిప్లై చేస్తే ఏ డాట్ సి క్రాస్ బి మైనస్ ఏ డాట్ బి మైనస్ ఏ డాట్ సి అవుతుంది. సో ఏ డాట్ సి క్రాస్ బి అంటే బాక్స్ ఆఫ్ ఏబిసి, బాక్స్ ఆఫ్ ఏబిసి. సో బాక్స్ ఆఫ్ ఏబిసి అనొచ్చు, బాక్స్ ఆఫ్ ఏసీబి అని కూడా అనొచ్చు, బాక్స్ ఆఫ్ ఏసీబి. సో బాక్స్ ఆఫ్ ఏబిసిని మళ్ళీ ఎట్లా రాస్తాం? ఏ క్రాస్ సి డాట్ బి అని కూడా రాస్తాం. మళ్ళీ ఇదే టైప్లో ఏ క్రాస్ సి ఎందుకంటే బి ఇచ్చింది, ఇది బి, బి ఇంటూ బి స్క్వేర్, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ దీన్ని మాడ్ బి చేస్తే రూట్ 27 వస్తుంది, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 27. సో ఇది బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 27, దీని వాల్యూ 27 వచ్చింది. ఇక నెక్స్ట్ ఏ డాట్ బి. సో ఇక్కడ ఏ డాట్ బి అంటే ఈ రెండింటి డాట్ చేసుకోవచ్చు, డాట్ చేసుకుంటే 0 వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏ డాట్ సి. ఏ డాట్ సి ఎంత ఇచ్చింది? 3 అని ఇచ్చింది, 3 ఇచ్చింది. 27 మైనస్ 0 మైనస్ 3 అంటే 24. ద ఆన్సర్ ఈజ్ 24. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కన్సిడర్ ద లైన్ L ఈజ్ ఈక్వల్ టు 4x plus 5y is equal to 20. Let 2 other lines L1 and L2 2 lines అన్నట్టు such trisect అంటే 1:2, 2:1 internal ratio, external ratio. So the line L and the passing through the origin, the tangent of angle between L1 and L2 అడిగారు. So let L intersect the lines L1 L2 at P, Q. అంటే P పాయింట్ 10p/3 4/3 అవుతుంది, Q పాయింట్ 5/3 8/3 అవుతుంది. సో దాని యొక్క స్లోపు 2/3 అవుతుంది. సో ఇక్కడ క్యూతో స్లోపు 8/3. అప్పుడు ఈ రెండింటి స్లోప్ నుంచి tan theta ఫార్ములా ఏంటంటే మాడ్యులేషన్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే tan theta 30/41 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ 14th క్వశ్చన్. n-1 CR is equal to k square minus 8 into NCR plus 1. Then range of the k అడిగిండు. సో ఇక్కడ NCR plus 1ని
n/r+1 దీంట్లో ఒకటి తగ్గిస్తే n-1 సి దీంట్లో ఒకటి తగ్గిస్తే r అవుతుంది. దీనిలో రాసుకోవచ్చు, అలా రాసిన ఇక్కడ. సో అలా రాస్తే మనకి ఇక్కడ n-1 cr n-1 cr బోత్ కరెక్ట్. మిగిలిందేంటి k² - 8 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 1 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు k² - 8 ఇంటూ n/r+1. ఈ యూతలో పోతే రెసిప్రోకల్ ఉంది, అంటే k² - 8 ఈజ్ ఈక్వల్ టు r+1/n అయింది. అయితే r అనేది ఏ పాసిబుల్ అవుతుంది, ఇక్కడ 0 పాసిబుల్ అవుతుంది, 1 పాసిబుల్ అవుతుంది, 2 పాసిబుల్ అవుతుంది, అట్లా n-1 వరకు పాసిబుల్ అవుతుంది. అంటే 0 to n-1 పాసిబుల్ అవుతుంది. ఈ -1 బోత్ సైడ్ +1 యాడ్ చేశాను అనుకోండి, r+1, 0 + 1 అంటే 1, n-1 + 1 అంటే n. సో r+1 బిలాంగ్స్ టు 1, 1 అయింది. సో r+1 అంటే ఏంటి మనకి ఇక్కడ k² - 8 బిలాంగ్స్ టు r+1 ప్లేస్లో ఇక్కడ 1, n రాస్తే బై n ఉంది వాటికి 1/n, n/n అంటే 1 అయింది. సో -8 అవతల పట్టకపోతే k² బిలాంగ్స్ టు 8 + 1/n. సో -8 + 1 అంటే +9 అవుతుంది. కాబట్టి k² ఈజ్ ఈక్వల్ టు 8, 9. సో k ఈజ్ ఈక్వల్ అవుతుందంటే 8 అంటే 2√2, 9 అంటే 3 పాసిబుల్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 14. ఈ క్వశ్చన్ నెంబర్ 15గా చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 15ని ఇఫ్ αx + βy + 9 log of mod of 2x + 3y - 8 λ ఈజ్ ఈక్వల్ టు x + c. సొల్యూషన్ ఇది దేనికి, దీనికి సొల్యూషన్. దీని సొల్యూషన్ని ఈ ఆన్సర్ని తీసుకురావాలి. అంటే మనం ముందు ఇది తీసుకుందాం. సో దిస్ ఈజ్ ద నాన్ హోమోజీనియస్ ఫంక్షన్. 2x + 3y ని t అనుకున్నాం. 2 + 3 dy/dx ఈజ్ ఈక్వల్ dt/dx అయింది. సో సబ్స్టిట్యూట్ చేస్తే t - 2, 2t - 7 dt/dx - 2 × 1/3 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో 3t - 6/2t - 7 ఈజ్ ఈక్వల్ టు dt/dx - t. అంటే dt/dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, t - 8/2t - 8. సో వేరియబుల్స్ సపరబుల్ చేస్తే ఇంటిగ్రల్ 2t - 7/t - 8 dt ఇంటిగ్రల్ dx అవుతుంది. దీన్ని +9 - 9 చేస్తే సో tt -7 - 9 అంటే tt - 16 అవుతుంది. సో 2 కామన్ t - 8 స్ప్లిట్ చేసుకుంటే 2 మిగులుతుంది. ప్లస్ ఇక 9 +9 ఉంది కాబట్టి 9/t - 8 dt ఇంటిగ్రల్ dx అవుతుంది. tకి 2t, సో 9 పక్కన పెడితే 1/xకి log x, సో log of t - 8 minus is equal to x + c అవుతుంది. t వాల్యూ we know that 3x + 2x + 3y, 2 into 2x + 3y plus 9 log of 2x + 3y - 8 is equal to x + c. కంపేర్ చేస్తే ఆల్ఫా అంటే 2 × 2 4 అవుతుంది, బీటా అంటే 9, ఇక్కడ బీటా అంటే 2 × 3 6 అవుతుంది, గామా అంటే 8 అవుతుంది. సో అప్పుడు మనకి ఆల్ఫా వాల్యూ 4, బీటా వాల్యూ 6, గామా వాల్యూ 8. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 4 + 6 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 18. ద ఆన్సర్ ఈజ్ 18. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ 16th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్ మ్యాప్స్ n టెన్స్ టు సెట్ 1 టెన్స్ టు n అండ్ ఎఫ్ ఆఫ్ n ఈజ్ హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ n, దెన్ ఎఫ్ ఈజ్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 1, 1 ఫంక్షన్, ఆన్ 2 ఫంక్షన్. సో 1, 1 ఫంక్షన్ కావడానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఏమవుతుంది మనకు 2, 3, 5, 7 ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. కానీ నేచురల్ నెంబర్స్లో 1, 2, 3, 4, 5 ఇక్కడ 4 ఉంది. సో 4 ఇమేజ్ 4 కాదు కాబట్టి 1, 1 ఫంక్షన్ కాదు. అట్లనే ఆన్ 2 ఫంక్షన్ కూడా కాదు. ఇది ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ 2 చూసినట్లయితే మెనీ టు 1 ఆన్ 2 అంటే ఆన్ 2 కాదు కాబట్టి ఇక మెనీ 1 కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1, 1 ఇది కూడా కాదు కాబట్టి దీన్ని కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇది కావాలి. ఇది ఎలా అవుతుందో చూద్దాం. సో మెనీ టు 1 నేచురల్ నెంబర్స్ చాలా ఉంటాయి కానీ ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ కొన్ని ఉంటాయి కాబట్టి మెనీ టు 1 ఇది కరెక్ట్ ఆన్సర్.
దీంట్లో ఈ నేచురల్ నెంబర్స్కి ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ సబ్సెట్ అవుతుంది కాబట్టి ఇంటూ ఫంక్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఇది కూడా సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు 5, ఎఫ్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్ టు కూడా 5. అన్ని నేచురల్ నెంబర్స్కి 5కి యాడ్ అవుతుంది కాబట్టి మెయిన్ ఇంటూ 1 అన్నట్టు. సో దిస్ ఈజ్ ద 16th క్వశ్చన్. ఇక నెక్స్ట్ 17th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే పి ఆఫ్ ఎక్స్ రిప్రజెంట్ ద ప్రాబిలిటీ గెటింగ్ 6 అంటే 6 అనే నెంబర్ పట్టాం. అది 10th రోల్ ఇన్ ద డై అట్ ద ఫస్ట్ టైం. ఆల్సో పి ఏ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ ఈక్వల్ టు 3, సి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ ఈక్వల్ టు 6 బై ఎక్స్ గ్రేటర్ దాన్ 3, దెన్ బి ప్లస్ సి బై అని. ఫస్ట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 పట్టాం. సో 3 పట్టం అంటే 5/6 హోల్ స్క్వేర్ 1/6 ఇది ఏ. పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ ఈక్వల్ టు 3 అంటే 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో దాన్ని 5/6 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, అది బి. నెక్స్ట్ పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ ఈక్వల్ టు 6/p, పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 6 5/6 హోల్ స్క్వేర్ అది సి. సో ఇక్కడ మనకి అడిగింది ఏంటి బి ప్లస్ సి బై ఏ. సో బి ప్లస్ సి అంటే ఈ రెండింటిని యాడ్ చేసాం. 2 of 5/6 whole square by 5/6 whole square into 1/6 both cut. The answer is 12. So integer question, the answer is 12. ఇక నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టార్స్. సో ఏ ఈక్వల్ టు ఆల్ఫా ఐ మైనస్ 4j మైనస్ కే అండ్ బి ఈక్వల్ టు ఆల్ఫా జే ప్లస్ ఆల్ఫా ఐ ప్లస్ ఆల్ఫా జే ప్లస్ 4k ఈజ్ ఎక్విటాంగిల్. ఎక్విటాంగిల్ అంటే గ్రేటర్ దాన్ 90 కాబట్టి ఏ డాట్ బి గ్రేటర్ దాన్ 0గా తీసుకున్నాం. సో 0గా తీసుకున్నప్పుడు డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది మనకి రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ మైనస్ 4α మైనస్ 2 గ్రేటర్ దాన్ 0 అయింది. సో దీన్ని నువ్వు నో దట్ ఫ్యాక్టర్స్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ చూస్తే సో 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 16 ప్లస్ ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16, సో ప్లస్ 16/2 అవుతుంది. సో ఇక్కడ రూట్ 32లో మళ్ళీ మనం 16 2s రాస్తాం. సో 4 కామన్ తీస్తే మనకి ఇక్కడ 2 మైనస్ 2 రూట్ 2, 2 ప్లస్ 2 రూట్ 2 ఇస్ ద ఆన్సర్స్ వస్తుంది. ఇక్కడ ఆల్ఫా వాల్యూ 2 మైనస్ 2 రూట్ 2 ఆర్ 2 ప్లస్ 2 రూట్ 2. సో కాబట్టి 2 ప్లస్ 2 4 అవుతుంది కాబట్టి ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఇది 4 ఇక్కడ 3 పాయింట్ సంథింగ్ తీసుకుంటాం. సో 3 ప్లస్ 2 5 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ 9th క్వశ్చన్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, so on 10. M is equal to P of S. So if A relation B such that A intersection B is not equal to pi, where A belongs to M, B belongs to M, then ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఆర్ రిఫ్లెక్టివ్ అండ్ సిమెట్రిక్ అంటే రిఫ్లెక్టివ్ అవుద్దా కాదా చూద్దాం. సో పై ఇంటర్సెక్షన్ పై ఈక్వల్ టు పై అవుతుంది. సో పై రిలేషన్లో లేదు కాబట్టి నాట్ రిఫ్లెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ సో రిఫ్లెక్టివ్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ ఇది కరెక్ట్ కాదు. ఓన్లీ రిఫ్లెక్టివ్ ఇది కరెక్ట్ కాదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ కావాలి. సో సిమెట్రిక్ అండ్ ట్రాన్సిస్టర్ అవుతుంది. అసలు సిమెట్రిక్ అవుతుందో చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు పై, బి ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు పై, సిమెట్రిక్ అవుతుంది. ఎలా అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్లో ఏ ఈక్వల్ టు సెట్ 1 2, బి ఈజ్ ఈక్వల్ సెట్ 2 3, సి సెట్ 3 4 తీసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే సెట్ 2 వస్తుంది. సెట్ 2 వచ్చింది అంటే పై కాలేదన్నట్టు, అంటే సాటిస్ఫై. బి ఇంటర్సెక్షన్ సి చేస్తే దీనికి సెట్ 3 వచ్చింది, ఇది సెట్ పై కాలే. సో కాబట్టి ఈ రెండు సాటిస్ఫై అయింది కాబట్టి దట్ ఈస్ సిమెట్రిక్. మరి సిమెట్రిక్ అయింది, ఇక్కడ కూడా సిమెట్రిక్ ఉంది. ట్రాన్సిటివ్ అయిందో కాదో చూద్దాం. సో ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి నాట్ ఈక్వల్ టు పై అండ్ బి ఇంటర్సెక్షన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పై, ఈ రెండు చెక్ చేసాం. కానీ ఏ ఇంటర్సెక్షన్ సి చూడండి 1 2 3 4, దీంట్లో కామన్ ఎలిమెంట్స్ లో అంటే పై వచ్చింది, కానీ ఇక్కడ పై వచ్చింది, కానీ మనకి ఏముండాలి నాట్ ఈక్వల్ టు పై ఉండాలి. సో కాబట్టి నాట్ సిమెట్రిక్, నాట్ ట్రాన్సిటివ్
కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ సిమెట్రిక్. నెక్స్ట్ 20th క్వశ్చన్, ఐపీ క్వశ్చన్ ఇది. ఇఫ్ 4 పాయింట్స్ 0, 0, 1, 0, 0, 1, 2k, 3k ఆర్ కాన్సైక్లిక్, దెన్ ఏ k ఈజ్ కాన్సైక్లిక్. అంటే ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు ఒక సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఏమొస్తుంది? x² + y² - x - y = 0. ద పాసింగ్ త్రూ ద ఫోర్త్ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 13k² - 5k, k కామన్ ఇస్తే k = 0, k = 5/13. కాబట్టి k వాల్యూ 5/13. సింపుల్ క్వశ్చన్, ఐపీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 21th క్వశ్చన్ చూసినట్లయితే f of x is a differentiable function satisfying f of x minus f of y greater than or equal to log of x by y plus x plus y, then find summation of n is equal to 1 to n f dash of 1 by n square again. x greater than or equal to y, ఆ కండిషన్ ప్రకారం లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. దీన్ని f of x minus f of y ప్రతిదానికి by x minus y రాస్తాం. by x minus y. So f of x minus f of y by x minus y greater than or equal to log a by b, log a minus log b by x minus y by x minus y into 1. ఇప్పుడు x less than y అంటే సేమ్, అది కూడా సేమ్ రాస్తాం. దీని డెరివేటివ్ తీస్తే ఇది డెరివేటివ్ f of x కి డెరివేటివ్, ఇది log x కి డెరివేటివ్ 1/x, 1కి 1. సేమ్ f dash of x ప్లస్ పాజిటివ్లో LHS, ఇది RHS అన్నట్టు. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఎందుకంటే డిఫరెన్సిబుల్ అనగా ఈ రెండు ఈక్వల్. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి f dash of x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1 + x/1. ఇట్లా డిఫరెంట్ అయింది, ఇట్లా ఫంక్షన్ డిఫరెంట్ అయింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? f dash of 1/n². f dash of 1/n² అంటే సో 1/1/n² అంటే n² + 1 అవుతుంది. ఇది అంటే మనకి ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ f dash of 1/n² ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ n² + 1. n² ఫార్ములా, సిగ్మా n² ఫార్ములా n into n + 1 2n + 1/6. n ప్లేస్లో 20 రాస్తే ఇది వస్తుంది. మళ్ళీ సిగ్మా 1 అంటే 20 మొత్తం యాడ్ చేస్తే 2890. దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 21. ఇక క్వశ్చన్ నెంబర్ 22 చూసుకున్నట్లయితే ఇక్కడ dx let dx by dt plus ax is equal to 0. సో అంటే dx by dt is equal to minus ax అవుతుంది. సో స్ప్లిట్ చేసుకుంటే వేరియబుల్స్ ఆర్ సపరబుల్ చేసుకుంటే dx by x is equal to minus a dt అవుతుంది. dx by x అంటే log x, సో మైనస్ dt అంటే t, సో log x minus at plus c. ఇక్కడ ఏమంటుండో x of 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 2 అన్నట్టు. అంటే x అంటే ఇక్కడ మనకి t అన్నట్టు. సో ఇక్కడ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ x of 0 ఈజ్ ఈక్వల్ టు వాటికి c ఈజ్ ఈక్వల్ టు అంటే log 2, ఇది x ఈజ్ ఈక్వల్ టు వాటికి log 2 అవుతుంది, అంటే t ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ సేమ్ దీన్ని కూడా అంతే, dy by dt plus p y ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు e పవర్ bt అవుతుంది. సో ఇక్కడ మనకి x of t ఈజ్ ఈక్వల్ y of t అని అడిగింది కాబట్టి ఆ రెండు ఈక్వల్. 2e power minus at ఈజ్ ఈక్వల్ టు e power minus bt. 2 ఈజ్ ఈక్వల్ టు e power minus bt by e power minus at. ఇది పై పోతే e power at minus bt అవుతుంది, t కామన్ తీస్తే a minus b అవుతుంది. సో 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి e power t ఇంటూ a minus b. సో బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే log 2 ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ a minus b అవుతుంది. t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? log 2 by a minus b. సో log 2 by a minus b, దట్ ఈస్ ద ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో లెట్ ఇఫ్ h a comma b is the orthocenter of the triangle ABC where a 1, 2, b 2, 3, c 3, 1, then find 36 I1 by I2 if
I is equal to integral a to b x sin x of 4x minus x square dx plus I2 is 0 to b sin of 4x minus x square dx. Triangle ABC on the isolation triangle అవుతుంది. H lies in the angle bisector passing through the point 3,1. So which అప్పుడు x plus y is equal to 4 అవుతుంది. అంటే a plus b is equal to 4. Now applying a plus b minus x in I. సో దీంట్లో 2i is equal to ఇక్కడ చూసుకున్నట్లయితే a to b 4 sin of 4x minus x square dx అవుతుంది. అప్పుడు 2i is equal to 4i2 అవుతుంది. I1 by I2 is equal to 2. సో దీన్ని 36తో మల్టిప్లై చేస్తే 36 I1 by I2 is equal to 2 into 36 72 అవుతుంది. దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 23. ఇక క్వశ్చన్ నెంబర్ 24 చూసినట్లయితే f of x is equal to 2 power sin of x minus 3 by x minus step x greater than 3 minus a into x square minus 7x plus 2 by b of mod of x square minus 7x plus 2 x greater than x less than 3. Next b x is equal to 3 at x is equal to 3 అన్నాడు. అంటే LHL RHL f of 3 ఈక్వల్. సో ఇది f కంటిన్యూస్ కాబట్టి. సో ఫస్ట్ చూసినట్టయితే LHL చూసినట్టయితే ఇక్కడ దిస్ ఈజ్ 1కి ఈక్వల్. అంటే సైన్ యొక్క రేంజ్ బిలాంగ్స్ టు -1, 1 కాబట్టి పాజిటివ్ కాబట్టి 1 తీసుకుంటాం. ఇది 1కి ఈక్వల్ 2 power 1. ఇక నెక్స్ట్ RHL చూసుకున్నట్లయితే సో ఇది పాజిటివ్ అయితే ఈ రెండు కట్ అవుతాయి -a/b. నెక్స్ట్ బీనే వచ్చేసి అంటే ఇక్కడ మనకి b ఈజ్ ఈక్వల్ టు 2 అని అక్కడ తెలిసిపోయింది. b2 ఇక్కడ రాస్తే a ఈజ్ ఈక్వల్ టు -4 వచ్చింది. కాబట్టి a, b అంటే -4, 2. సో దిస్ ఈజ్ ద 24th క్వశ్చన్. నెక్స్ట్ 25th క్వశ్చన్. 25th క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 2 0 1 1 0 0 3 2 0. b అనేది b1 b2 b3 వేర్ b1 b2 b3 కాలమ్ మ్యాట్రిసెస్ సచ్ దట్ a b1 is equal to 1 0 0, a b2 is equal to 2 0 1, a b3 is equal to 3 2 1. సో దీన్ని a b1 b2 b3 అనే మ్యాట్రిక్స్ని సెట్ చేసుకున్నట్లయితే ఎట్లా వస్తుందంటే 1 0 0 2 0 1 3 2 1 ఇది అవుతుంది. ఈ రెండు మల్టిప్లికేషన్ కూడా అది అవతల పోతే ఏమవుతుంది ఇన్వర్స్ అవుతుంది కాబట్టి కాబట్టి b1 b2 b3 ఈజ్ ఈక్వల్ టు దీని ఇన్వర్స్ కనుక్కుంటే సరిపోతుంది. దాని ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ అడ్జాయింట్ a బై డెట్ a అంటే ఏ ఇన్వర్స్కి ఈక్వల్. సో ఏ ఇన్వర్స్ చేస్తే 0 1 0 0 -3/2 1/2 1 -2 0 వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఈ బీది ఇది b1 ఇది b2 ఇది b3. సో 3 మ్యాట్రిసెస్ తీసుకున్నాం. సో ట్రేస్ ఆఫ్ b దీని ట్రేస్ చూస్తున్నట్లయితే -1/2 చూడండి దీని ట్రేస్. సో 0 1/2 -1/2 దట్ ఈజ్ -1/2. డెట్ b సో దీనికి డెట్ పెడితే -1 వస్తుంది. కాబట్టి a ఈక్వల్ టు -1/2 b ఈజ్ ఈక్వల్ టు -1. అది అడిగింది ఏంటి మనకి సో మాడ్యులస్ ఆఫ్ α³ + β³ అడిగింది. α³ + β³ అంటే 1/8 + 1 కాబట్టి 9/8 is the answer. So 25th question 1/8 is the answer. A last question. Cos 2x minus a sin x is equal to 2a minus l. So cos 2x కు ఫార్ములా వచ్చేసి 2 cos square x minus 1. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 into sin square x minus 4 plus a into sin x plus 2 is equal to 0. సో ఇక్కడ మనకి a ఈక్వల్ టు 4 minus 2 sin x అవుతుంది. sin x యొక్క రేంజ్ -1, 1 కాబట్టి సో -2 into -1 plus 2 అవుతుంది. 4 plus 2 6. అట్లనే 4 minus 2 అంటే 2 అవుతుంది. a belongs to 2, 6. ఇక దీన్ని చూసుకున్నట్లయితే ఐపీ క్వశ్చన్ tan 9 plus tan 63 plus tan 81 plus tan 27. సో tan 9 సో దీని tan 90 minus 9 అని రాస్తాం. cot 9 అయితే cot 9 అంటే 1/tan 9. అట్లనే tan 27 plus 1/tan 27.
సో ఇది tan theta ప్లస్ cot theta అంటే 2 cosecant 2 theta. సో 2 cosecant 18 అవుతుంది, అంటే 2 by sin 18, 2 by sin 54 అవుతుంది. sin 18 వాల్యూ √5 - 1/4 రెసిప్రోకల్ తీసుకోవచ్చు. sin 18 వాల్యూ తెలుసు మనకి √5 - 1/4 రెసిప్రోకల్ అయితే 2 × 4/√5 - 1. sin 54 వాల్యూ ఇక్కడ ప్లస్ ఉంటుంది, 2 × 4/√5 + 1 చేస్తే 4√5 వచ్చింది. ఏమడిగిండు? PQR మల్టిప్లై చేయండి. సో 2 × 6 × 4√5. సో దట్ ఈస్ 48√5. సో దిస్ ఈస్ ద సొల్యూషన్స్. ఈ సొల్యూషన్స్ని మీరు మంచిగా ఫాలో కండి. ఇదే మోడల్లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ షిఫ్ట్ టు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి.